అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం నుంచి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A:B, C:D, E:Fల యొక్క బహుళ నిష్పత్తి ఎంతండి? బహుళ నిష్పత్తి అంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F. ఇది బహుళ నిష్పత్తి ఫార్ములా. దీనికి ఒక క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2:3, 6:5, 10:9ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? ఇప్పుడు 2/3 ఇంటూ 6/5 ఇంటూ 10/9. 3 ఒకట్ల 3 రెళ్ళ 5 ఒకట్ల 5 రెళ్ళ 2 రెళ్ళ 4 4 రెళ్ళ 8 ఈక్వల్స్ టు 8/9 ఆన్సర్ అనమాట. ఇది ఈ నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇస్తారు. ఇలా ఇస్తారు. ఏ మోడల్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7:13 అనేది ఒక నిష్పత్తి ఉందనుకో. అయితే ఈ నిష్పత్తి నుండి ఒక సంఖ్యను తీసినప్పుడు ఒక నిష్పత్తి అవుతుంది, లేదా ఒక సంఖ్యని కలిపినప్పుడు ఇంకో నిష్పత్తి అవుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అనేది ఇస్తాడనమాట. సపోజ్ 7:13 అనేది ఒక నిష్పత్తి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5. అంటే 7:13కి ఏ సంఖ్యను కింది వానిలో ఏ సంఖ్యని కలిపితే నిష్పత్తి 3:5 అవుతుంది అని అంటాడు. 3:5 అవుతుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్షన్ 1 చెక్ చేద్దాం. ఆప్షన్ 1కి 1 ఉంటుంది కదా, 7కి 1 కలపండి 8, 13కి 1 కలపండి 14. తెగుతుంది. 3:5 అవుతుంది ఏంటి? ఇది అవ్వదు కదా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 7కి 2 కలపండి 9, 13కి 2 కలపండి 15, 3 3 9, 3 5 కలిపి 2 ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ చెక్ చేయవసరం లేదు. సో ఆప్షన్ బి. నెక్స్ట్ సో ఇది ఒక మోడల్ ఇస్తారు. ఈ మోడల్ మాత్రం ఈజీగా మన బహుళ నిష్పత్తి ఫార్ములా ఏంటంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F. ఇది బహుళ నిష్పత్తి ఫార్ములా. ఏదైతే నిష్పత్తి ఉంటుందో ఆ నిష్పత్తి ఇంటూ తర్వాత 3 నిష్పత్తులు ఇస్తే అన్నిటికీ కూడా ఇంటూలు వేసుకొని వెళ్ళాలి. అదే బహుళ నిష్పత్తి ఫార్ములా. ఇది ఒక మోడల్ ఇస్తారు. ఇది మోడల్ ఈజీయే. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది ఏ సంఖ్యని కలిపితే ఈ నిష్పత్తి అవుతుంది. అదేవిధంగా 7:13 అని ఇచ్చేసి 7:13 ఏ సంఖ్య నుండి తీస్తే నిష్పత్తి అవుద్దని అది కూడా అడగవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ చెక్ చేసుకొని దీంట్లో నుంచి ఇది కలిపినప్పుడు ఇది ప్రాబ్లం కాబట్టి అన్నింటికి కలుపుతాం. ఇక్కడ తీసినా అన్నాడు అనుకోండి. తీసినా అంటే అప్పుడు ఈ ప్రతిదీ కూడా ఆప్షన్స్ని చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 1 ఉందనుకో, తీసిన అంటే 7 - 1 13 - 1, 2 ఉంటే 7 - 2 13 - 2 అలాగా కలిపిన తీసిన అంటే ఆ విధంగా చేయాలన్నమాట. లేదంటే మల్టిఫికేషన్ కానీ ఏదైనా భాగాహారం కానీ ఏది ఇచ్చినా సరే మనం ఈ మెథడ్ ప్రాసెస్ చేసి మనం చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 40 మంది ఉన్నారనుకోండి. అయితే బాలికల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. బాలికల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు వీటి నిష్పత్తి కావాలంటే ఖచ్చితంగా సపోజ్ ఆప్షన్ ఏ 2:1, ఆప్షన్ బి 4:3, ఆప్షన్ సి 5:3, ఆప్షన్ డి 7:4. ఓకేనా? ఇప్పుడు ఏదైనా సరే ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఏదైతే నిష్పత్తి రూపంలో కావాలంటే ఖచ్చితంగా ఇచ్చింది ఈ నిష్పత్తికి సరిగ్గా డివైడ్ అవ్వాలన్నమాట. సపోజ్ 2 1 ఎంత? 3 కదా. 3 ఎంత? 40 అవ్వదు కాబట్టి ఇది కాదు. 4 3 ఎంత? 7 7 ఎంత? 40 అవ్వదు కాబట్టి ఇది కాదు. 5 3 ఎంత? 8 కదా. 8 ఎంతలా? 8 5లా డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి? సి అవుతుంది అనమాట. సో నిష్పత్తి రూపంలో ఇచ్చినప్పుడు విద్యార్థుల సంఖ్య ఇప్పుడు మనకి నిష్పత్తి రూపంలో కాదు, ఇప్పుడు విద్యార్థుల సంఖ్య అడిగాడు కాబట్టి అంటే
ఇప్పుడు బాలికలు నిష్పత్తి అడిగాడు కాబట్టి ఈ బాలికలు విద్యార్థులే కాబట్టి విద్యార్థులు టోటల్ సంఖ్య ఇచ్చినప్పుడు కింది నిష్పత్తి అని అడిగాడు కాబట్టి ఆ నిష్పత్తి ఖచ్చితంగా ఆ మొత్తం విద్యార్థుల సంఖ్యని ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి. డివైడ్ అయితేనే అది దానికి సంబంధించిన నిష్పత్తి అవుతుంది తప్ప డివైడ్ అవ్వకపోతే దానికి సంబంధించిన నిష్పత్తి అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన నిష్పత్తి అవుతుంది అంటే ఖచ్చితంగా వాడు విద్యార్థుల సంఖ్య మెన్షన్ చేశాడు కాబట్టి దానికి ఖచ్చితంగా తెగాలి. తెగితేనే అవుతుంది. సపోజ్ 2 ఒకటి 3 తెగట్లేదు కాబట్టి అది కాదు, అదనమాట. అప్పుడు కరెక్ట్గా 5:3 అనేది సపోజ్ 8 5 40 కాబట్టి 8 1 8 5 సపోజ్ 40 కదా విద్యార్థుల సంఖ్య 40 అన్నప్పుడు ఇప్పుడు నిష్పత్తి మనకు ఆన్సర్ 5:3 అయితే 5 3 8 8 1 8 5 40 అంతేనా. 8 5 40 అంటే టోటల్ నిష్పత్తి 45. 8 5 3 కదా 8 టోటల్ 8 కదా 8 అంటే 40 టోటల్ నిష్పత్తికి అయితే అప్పుడు ఇది వీళ్ళు ఎవరు వీళ్ళు బాలికలు. ఎంతమంది అవుతారు? 5 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 ఇంటూ 40 5 ఇంటూ 40 బై 8 8 1 8 5 5 5 ఎంత 25. ఓకేనా 25. నెక్స్ట్ టోటల్ 40 కదా. ఇప్పుడు బాలికలు ఎంతమంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ 40 బై 8 8 1 8 5 5 3 ఎంత 15. అంటే బాలికలు 25 మంది, బాలురు 25 మంది, బాలికలు 15 మంది. 25 15 అంతా 40 సరిపోయారు కదా. అంటే ఇదే నిష్పత్తి అవుతుందన్నమాట. ఇది ఒక మోడలు. సో ఈ విధంగా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకో ప్రాబ్లం అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తరగతిలో బాలుర సంఖ్య బాలిక సంఖ్యకు 3 రెట్లు. ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? ఇప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలి. బాలురు ఈస్టు లేదా ఇలాగని బాయ్ గర్ల్ నిష్పత్తి ఏమన్నాడు? బాలుర సంఖ్య బాలిక సంఖ్యకు 3 రెట్లు అన్నాడు. అంటే ఎవరికి 3 రెట్లు? గర్ల్స్కి బాయ్స్ 3 రెట్లు ఉండాలంటే 3:1. గర్ల్స్కి 3 రెట్లు ఉన్నారా లేరా? ఉన్నారు. అయితే ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంతమంది అని అడిగాడు. అంటే ఆప్షన్ ఏ 75, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 90. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య కనిపెట్టాలంటే ఎలా చేయాలంటే, సపోజ్ 3 1 ఎంత 4 తెగుతుందో లేదో చెక్ చేయండి. 4 గంటలు 75 అవ్వదు. 4 1 4 4 8 32 తెగుతుంది. ఇది తెగదు. సో ఆన్సర్ 72. ఏదైతే డివైడ్ అవుతుందో అదే ఆన్సర్. దీనికి షార్ట్ ట్రిక్ ఏంటంటే ఏదైతే డివైడ్ అవుతుందో అదే ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్లో 15 గ్లాసులు ఉన్నాయనుకోండి. 15 గ్లాసులు అంటే ఒక బాక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్, ఇది ఒక బాక్స్ అనుకుంటే దీంట్లోని 15 గ్లాసులు ఎన్ని ఉన్నాయి? 15 గ్లాసులు ఉంటే దానిని క్రింద పడివేసిన పగిలిన గ్లాసులకు పగలకుండా ఉండే గ్లాసులకు మధ్య నిష్పత్తిని, అంటే దీన్ని ఈ బాక్స్ని కింద పడిచినప్పుడు లోపల కొన్ని పగిలిపోతే పగలకుంటూ ఉంటాయి కదా, వాటి నిష్పత్తి ఎంత? పగలకుండా ఉండే గ్లాసు మధ్య నిష్పత్తి ఏది కాదు అని అడుగుతున్నారు. అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తం లోపల గ్లాసులు 15. సమ్ నిష్పత్తి ఏ 2:1, బి 3:2, సి 7:8, డి 5:3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నాడు?
ఇప్పుడు బాక్స్లోని 15 గ్లాసులు ఉన్నాయన్నాడు. 15 గ్లాసులని కింద పడిచేస్తే ఏ పగిలాయి ఏ పగలలేదని చెప్పేసి వాటి నిష్పత్తి కావాలి. ఖచ్చితంగా టోటల్ గ్లాసులు ఎన్ని 15. ఈ 15 అనేవి ఈ నిష్పత్తికి తగ్గొట్టాలి. 2 ఒకటి ఎంత 3, 3 అంతలు 15, 3 5లు, కాబట్టి ఇదే అవుతుంది నిష్పత్తి. అవుతుందా? 2 ఒకటి 3, 3 5లు 15 ఇంకా తెగుతుంది కాబట్టి ఇదే అవుతుంది కదా. ఇంకోటి చెక్ చేద్దాం. 3 2 ఎంత 5, 5 3 15. ఇది కూడా తెగుతుంది కాబట్టి ఇది కూడా అవకాశం ఉంది, ఇది కూడా అవకాశం ఉంది. 7:8 ఎంత 7:8 అంటే 15 తెగుతుంది కాబట్టి ఇది కూడా అవకాశం ఉంది. 5:3 ఎంత 5 3 అంటే 8. ఇది తెగుతుందా? తెగట్లేదు కాబట్టి ఇది కాదు. అంటే ఆడి క్వశ్చన్ ఏమన్నాడంటే పగిలిన గ్లాసులకు పగలకుండా ఉండే గ్లాసులకు మధ్య నిష్పత్తి ఏది కాదు అని అడిగాడు. ఏది కాదు అని అడిగాడు కాబట్టి ఆన్సర్ డి. ఈ 3 అవుతున్నాయి కాబట్టి 3 కాదు, ఇది ఆన్సర్. ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిష్పత్తి ఇచ్చాడు, నిష్పత్తిలోనే ఒక పూర్వపదం ఇచ్చాడు. అయితే పరపదం ఎంత అని అడిగాడు. పూర్వపదం పరపదం మీకు చెప్పాను కదా, ఏమి ఇచ్చాడంటే 3:5 ఇచ్చాడు. దీనికి పూర్వపదం ఇది అవుతుంది, దీనికి పరపదం ఇది అవుతుంది. అయితే పూర్వపదం ఎంత ఇచ్చాడంటే 24 ఇచ్చాడు. పరపదం ఎంత అని అడిగాడు కదా. పరపదం ఇప్పుడు 3 20 కదా, 3 ఎంతలు 24, 3 8లే కదా. అంటే పరపదం క్యాల్కులేట్ చేయాలంటే 5 8లు ఎంత 40. ఇది ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఇస్తారనమాట. ఆ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5:8 ఇచ్చాడు అనుకో. 5:8లోని పరపదం, ఇది పూర్వపదం ఇది పరపదం కదా. పరపదం 72 అయితే పూర్వపదం ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలా? 8 అంతలు 72, 8 9. అప్పుడు 5 9 ఎంత? ఇక్కడ సేమ్ ఉండాలన్నమాట. 5 9 ఎంత? 45. అంటే పూర్వపదం ఎంత? 45. ఇది ఆన్సర్ అనమాట. సో ఇలాగా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయాలన్నమాట. ఇంకా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 60. బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. అయినా బాలురు సంఖ్య ఎంత అని అడిగాడు. మొత్తం విద్యార్థుల సంఖ్య 60 అయితే బాలురు గర్ల్స్ మధ్య నిష్పత్తి 3:2 అయితే బాయ్స్ ఎంతమంది అని అడిగాడు. ఇప్పుడు 3 2 ఎంత? టోటల్ కాబట్టి 3 2 ఎంత? 5 టోటల్ ఎంత? 60. బాలురు కావాలి కాబట్టి 3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 × 60/5, 5 1 5 12, 12 3 ఎంత? 36. ఇదే మనకి బాలురు అనమాట. ఇలా చేయాలి. సో ఓకే, 120 కేజీలు కలిగిన విమానాశ్రయంలో విమానాశ్రయం కాదు, మిశ్రమం. 120 కేజీలు కలిగిన మిశ్రమంలో రాగి జింకుల మధ్య నిష్పత్తి సమ్ ఇచ్చాడు. అయితే రాగి సేమ్ ప్రాబ్లం అండి, సేమ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిశ్రమం ఉంది, ఆ మిశ్రమం ఏమో 120 కేజీలు ఉంది. అయితే ఆ మిశ్రమంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమంట? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిశ్రమం ఉంది. ఆ మిశ్రమం బరువు ఎంత అంటే 120 కేజీలు. అయితే ఈ మిశ్రమంలో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రాగి ఒకటి, జింక్ ఒకటి. ఆ జింకు రాగి కలిగిన మిశ్రమం అనమాట ఇది. అయితే వాటి నిష్పత్తి కూడా ఇచ్చాడు 5:3. ఇది టోటల్ వెయిట్ ఎంత? 120 కేజీలు. ఇప్పుడు రాగి వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రాసెస్ చేయాలన్నమాట. ఇప్పుడు టోటల్గా 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి మిశ్రమంలోనే. అయితే 5 టోటల్ ఎంత? 120 కేజీస్ కాబట్టి 5 3 ఎంత? 8 అయితే 120 కేజీస్ కదా టోటల్. ఇప్పుడు మన రాగి వెయిట్ కావడానికి రాగి ఎంత? 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 × 120/8. ఓకేనా? 8 1 8 8 5 4. ఓకే, 75 అంతేనా? అంటే 75 కేజీస్ మనకి రాగి ఉందన్నమాట. సేమ్ ప్రాసెస్ చేయాలన్నమాట ముందు ప్రాబ్లం లాగా ఇది కూడా. సో ఇది కూడా ఒక మెథడ్. ఈ మెథడ్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. ఇంకా చూసుకుంటే గడియారం, రేడియో ధర కలిపి అంటే క్లాక్ ఇచ్చాడంట.
ఒక క్లాకు ప్లస్ ఒక రేడియో, ఒక క్లాకు కలిపి కాస్ట్ ఎంత అంటే 2600 రూపాయలంట. అయితే వాటి యొక్క ధరల నిష్పత్తి ఇచ్చాడంటే 8:5. అయితే రేడియో ఇదేంటిది క్లాక్ కదా, ఇది క్లాక్, ఇది రేడియో. అయితే రేడియో ధర ఎంత అని అడిగాడు. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలా, టోటల్ మనకి కాస్ట్ ఇచ్చాడు. టోటల్ కాస్ట్ కదా ఎంత, టోటల్ కాస్ట్ 2600. 2600 టోటల్ కలపండి. 8, 4, 12, 13, 8 + 5 కదా. అయితే ఇది టోటల్ కాస్ట్. మనకి రేడియో ధర కావాలన్నాడు. రేడియో ఇదే కదా, 5 ఎంత అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 × 2600 / 13, 13 ఒకట్ల 13, 200 ఎంత, 1000 రూపాయలు అనమాట. రేడియో ధర ఎంత, 1000 రూపాయలు. ఓకేనా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజుకి మనం మళ్ళీ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ.